హలో హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటా. ఈరోజు అయితే బగారా రైస్ సింపుల్ ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక బౌల్లో గీ ఇంకా మనకి బగారాకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా అందులోనే సాజీరా, ఇంట్లో ఉన్న అన్ని స్పైసెస్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇంకా తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ క్యారెట్ ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలన్నమాట. ఇందులో మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఆలు, బీనీస్, గ్రీన్ పీస్ ఇవన్నీ వేసుకోవచ్చు. అలా వేసుకుంటే కూడా బాగుంటుంది. సో నేనైతే ఇంట్లో ఇవే ఉన్నాయని వేసాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా అల్లం పేస్ట్ వేసి ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత నేనైతే ఇక్కడ 2 glasses ఆఫ్ రైస్ని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఇక్కడ 2 glasses ఆఫ్ రైస్కి 3 glasses వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసేసాక ఒక 5 to 6 minutes అలా బాయిల్ అవ్వనివ్వాలి. అలా బాయిల్ అయ్యేటప్పుడు అయితే నేనైతే ఇక్కడ ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. ఇదైతే ఆప్షనల్. నాకైతే ఇది వేస్తే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే వేస్తాను అనమాట. సో మీరు కూడా ఒకసారి ఇలా ధనియా పౌడర్ వేసి అయితే చూడండి. ఆ ఫ్లేవర్ బగారాకి వచ్చి బగారా టేస్ట్ అయితే సూపర్బ్ ఉంటుంది. ఇంకా తర్వాత వాటర్ అయితే బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ అంతా ఇందులో వేసేసి ఒక 2 minutes అలా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి ఒక 10 minutes దమ్ అవ్వనివ్వాలి. తర్వాత నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్. లెమన్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి లాస్ట్లో ఇలా అయితే వేస్తున్నాను అనమాట. అలా ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఇంకా తర్వాత లాస్ట్లో గీ వేసుకొని ఒక 1 minute అయితే దమ్ అవ్వనివ్వాలన్నమాట. సో ఇంతే అండి, ఈజీగా చేసుకునే బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. నేను చూపించిన మెజర్మెంట్స్తో ఇలా బగారా రైస్ కుక్ చేసుకోండి. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది అండ్ రైస్ కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో ఈ బగారా రైస్కి కాంబినేషన్ మటన్ అండ్ చికెన్ కూడా సూపర్బ్ ఉంటాయి. సో నేనైతే ఇక్కడ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో మీకు ఈ చికెన్ కర్రీ కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను రెసిపీ. సో ఇది కూడా చూసి ట్రై చేయండి. బగారా రైస్ విత్ చికెన్ సూపర్బ్ ఉంటుంది కదా టేస్ట్. సో మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్లో అయితే పక్కా చెప్పండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.